వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పండి అంటూ మరోసారి హైకోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలన్నది. సో సెప్టెంబర్ 28 నాడే నోటిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే అది మళ్ళీ దాంట్లో పిటిషన్ వేయడంతో ఎందుకు 50% రిజర్వేషన్లు మించద్దు అని చెప్పేసి పిటిషన్ వేయడంతో ఈ అక్టోబర్ నెల లోపల 9వ తారీఖు నాడు ఆగిపోవడం అనేది జరిగింది. లేకపోతే ఈ పాటికి రేపు 23వ తారీఖు నాటికి అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఎలక్షన్స్ అయిపోవాల్సిందే. సరే, మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? సో పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళొచ్చు అంటే 23% బీసీలకి, 17% ఎస్సీలకి, ఎస్టీలకు కలిపేసి మీరు ఆ విధంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ 10% ఎస్టీలకి. సో మరి అట్లా వెళ్తారా లేకపోతే పార్టీల పరంగా వెళ్తారా అనేది మీ ఇష్టం, తేల్చుకోండి. కాకపోతే 2 వారాల్లో ఎన్నికలు పెట్టండి అని చెప్పేసి కూడా నిన్న కోర్టు చెప్పడం అనేది జరిగింది. మరి దానిపైన ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈసీలపై హైకోర్టు ఆదేశం, ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్. కోర్టుకు తెలిపిన ఈసీ తరపు న్యాయవాది 2 వారాల గడువుకు న్యాయస్థానం అంగీకారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థలకు సంబంధించి రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సురేందర్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఈసీలను కోరింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని గుర్తు చేసింది. దీంతో సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టు ఆర్డర్స్ కాపీలో ఎక్కడా లేదు. ఈసీ తరపు న్యాయవాది కోర్టును నివేదించారు, మౌలికంగా మాత్రమే చెప్పారని వివరించారు. నిన్న ప్రభుత్వానికి లేఖ రాశామని, అలాగే చర్చించిన తర్వాత రీనోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పేందుకు 2 వారాలు సమయం కావాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు దీనికి అంగీకరించింది. తదుపరి విచారణ 2 వారాల వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టే విధించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, టీజీ ప్రభుత్వం ఏమంటుంది? 2 వారాలు సమయం కావాలని చెప్పేసి అంటుంది. మరి ఇదే హైకోర్టు ఏమన్నది? గతంలో అంటే 9వ తేదీ నాడు 4 వారాలు పిటిషన్పై 4 వారాల పాటు స్టే విధించడం అనేది జరిగింది. సో ఇప్పటికే దాదాపుగా 9వ తారీఖు అంటే 22 వారాలు కూడా అయిపోతుంది కాబట్టి సో ఈ 2 వారాల లోపల ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి కూడా సూచించింది. సో దాదాపుగా ఇప్పుడు నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. సో నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం డిసెంబర్ లేకపోతే జనవరి సంక్రాంతికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే మళ్ళీ పాత పద్ధతిలోనే 23% వచ్చేసి బీసీలకు కావచ్చు, అలాగే 17% ఎస్సీలకి, 10% ఎస్టీలకి. దీని ప్రకారమే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఈరోజు బీసీ బంద్ కూడా ప్రకటించడం అనేది కూడా జరిగింది కాబట్టి మరి బీసీ బంద్ అనేది బీజేపీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. సో మరి బీసీ బంద్ తోటి అయితే ఇక్కడ ఎటువంటి న్యాయం జరగదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒక 2 వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.